హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. చాలా రోజులు అవుతుందన్నమాట వీడియోస్ పెట్టి. చిన్న వర్క్ ఉండటం వల్ల నాకు వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది. బయట అయితే ఎండలు మండిపోతుంది కదా, ఏం చేద్దామా అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, కూలర్ చేస్తే ఎలా ఉంటుందని. ఆ కూలర్ కూడా విత్ టేబుల్ ఫ్యాన్తో అయితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ అయితే బాటిల్ అనమాట. బాటిల్తో పాటు హోల్స్ చేసుకోవడానికి నేనైతే దబ్బలం తీసుకున్నాను, అంటే ఒక సూది టైపు. ఈ రెండింటిది అయితే నేను మీకు సింపుల్గా వితౌట్ ఎనీ కాస్ట్ నేనైతే కనుక కూలర్ అయితే చేస్తున్నాను విత్ టేబుల్ ఫ్యాన్తో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. డార్లింగ్స్, మనం బాటిల్ అయితే తీసుకోవాలి. బాటిల్ పైన లేబుల్ అనేది రిమూవ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ రిమూవ్ చేసాము. బాటిల్ అయితే నేను ఈ బాటిల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర 2 బాటిల్స్ అయితే కావాలి మనకి. నేను ఒక బాటిల్తో అయితే చేసి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ కింద. కావాలంటే 2-3 తీసుకోవచ్చు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడైతే బాటిల్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇంకా చెప్పే కదా హోల్స్ పెట్టుకోవడానికి సూది లాంటిది వాడుతున్నానని. దాంతో అయితే నేను ఇక్కడ హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను హోల్స్ అయితే పెడుతున్నాను. కింద కొంచెం గ్యాప్ ఉంచి పైన అయితే హోల్స్ పెట్టండి. ఎందుకు గ్యాప్ ఉంచమని అన్నది మీకు వీడియో ఎండింగ్లో అయితే తెలుస్తుంది. గ్యాప్ అయితే ఉంచుకొని మీరు హోల్స్ అయితే పెట్టుకోండి అనమాట. నేను ఇక్కడ ఎన్ని హోల్స్ పెట్టుకోవచ్చు అంటే, మీరు రౌండ్గా ఎన్ని హోల్స్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను, చూసారు కదా హోల్స్ అనేవి. అలా అయితే పెట్టుకోండి. హోల్స్ అనేవి ఎలా అయినా పెట్టుకోవచ్చు, స్ట్రైట్గా క్రాస్గా ఏం అవసరం లేదు, ఎలాగైనా హోల్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకని మీకు చూపిస్తాను. నెక్స్ట్ అలాగే ఒక సిజర్ అయితే తీసుకొని ఒక బాక్స్ షేప్లో, ఒక స్క్వేర్ యాంగిల్ టైప్లో కట్ చేసుకుంటా ఒక బాటిల్ని, ఒక చిన్న పీసు ఒక సైడు. ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. డార్లింగ్స్, వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను కూడా ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అడిగినవి 2-3 వీడియోలు అయితే ఎంతమంది అయితే అడిగారో అంతమందికి కావాల్సిన వీడియో అయితే నేను చేశాను. మీకు కూడా ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే కనుక నేను పీస్ అయితే కట్ చేసాను, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ హోల్స్ అనేది నేను ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి ఇంకొన్ని గైస్, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇంకొన్ని గైస్ నేను చేయబెట్టే చూపిస్తున్నాను హోల్ అనేది చూపించడం కోసం మీకు. నేనైతే అంత తీసుకుని, మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద హోల్ అయినా తీసుకోవచ్చు, బాటిల్ అయినా సరే పెద్దది తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకనేది నేను ముందు చెప్తాను ఫర్దర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకొని ఇంకా హోల్స్ అయితే ఇంకా ఎక్కువ పెట్టుకోండి. కింద మాత్రం మర్చిపోకుండా గ్యాప్స్ ఉంచుకోండి. ఈ హోల్స్ ఎందుకంటే మనం అనేది దీంట్లో ఐస్ క్యూబ్స్ అనేది వేస్తాం అనమాట కూల్ కోసం. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కదా ఈ ఐస్ క్యూబ్స్ అనేది వేసినప్పుడు ఈ ఐస్ క్యూబ్స్లో ఉన్న ఈ కూలింగ్ అనేది, ఆ ఎయిర్ అనేది మనం టేబుల్ ఫ్యాన్ అనేది తీసుకొని మన కూలర్ టైపు యూజ్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ కదా నేను హోల్స్ చేసి ఇంకా మీకు అక్కడ హోల్స్ అనేది చూపించా కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అనేది తీసుకొని ఆ హోల్లో నుంచి లోపలికి వేయాలన్నమాట. పెద్దగా చేసుకున్నాం కదా. ఇదే మెయిన్ పార్ట్ అనమాట. స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనకి మెయిన్గా రోప్ అనేది కావాలి. ఈ రోప్ మనం టేబుల్ ఫ్యాన్కి కట్టడానికి అయితే యూజ్ అవుతుంది. ఇంకొన్ని గైస్ నేను చూపించా కదా అలా అనమాట. మీరు కనుక ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే దానివల్ల యూస్ లేకుండా పోతుంది. నేనైతే రోప్ అయితే బాటిల్కి అటాచ్ చేశాను. ఈ రోప్ ద్వారా మనం టేబుల్ ఫ్యాన్కి అయితే టై చేయడం అయితే జరుగుతుంది, అంటే కట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇది టేబుల్ ఫ్యాన్కి అయితే కనుక అలా కట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్నాను కదా ఐస్ క్యూబ్స్. ఈ ఐస్ క్యూబ్స్ అనేవి ఆ బాటిల్లో వేస్తే దాంట్లో నుంచి వచ్చే, ఈ ఐస్ క్యూబ్స్ నుంచి వచ్చే కూల్ ఎయిర్ అనేది టేబుల్ ఫ్యాన్ అనేది అబ్జర్వ్ చేసి దాని ద్వారా మనకైతే కూలింగ్ అనేది ఇస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రియల్ కూలర్స్లో కూడా వాటర్ అనేది పోస్తారు. వాటర్ ద్వారా కూల్ అయ్యి మనకి కూల్గా అయితే వస్తుంది కదా, సేమ్ అలా అనమాట. ఒకసారి ఎండ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనుక చూపిస్తున్నాం కదా, అలా ఐస్ క్యూబ్స్ అనేది దాంట్లో వేసుకొని దాని ద్వారా అయితే కనుక మనం చేసుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ ఫ్యాన్ తీసుకొని టేబుల్ ఫ్యాన్కి అనేది టై అయితే చేయాలి. ఇదే అనమాట. ఫ్రీగా అయితే మనం టేబుల్ ఫ్యాన్ నుంచి కూలర్ అనేది చేయొచ్చు. మనకైతే ఇంకా మీకు ఎంత కూలింగ్ కావాలంటే అన్ని బాటిల్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు కూలింగ్ అనేది వస్తుంది. ఇదే అనమాట టేబుల్ ఫ్యాన్ టు కూలర్. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇక్కడ కనుక మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. జై హింద్. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్.